మన భాషలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రెండవ శీర్షికగా విద్యుత్ వినియోగ విధానం నేర్చుకుందాం. విద్యుత్ వినియోగ విధానంలో ముందుగా పరికరములు, బిల్లింగ్ విధానము, మెలకువలు, ముగింపు నేర్చుకుందాం. పరికరములలో బల్బు, ట్యూబ్ లైటు, సిఎఫ్ఎల్ బల్బు, ఫ్యాను, ఫ్రిడ్జ్, గ్రీజరు, ఐరన్, గ్రైండరు మరియు ఏసీ మొదలుగున్నవి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఎలక్ట్రిక్ బల్బుని శాస్త్రీయంగా ఇన్కాండెసెంట్ బల్బ్ అని పిలుస్తారు. ఎలక్ట్రిక్ బల్బ్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ బల్బులో ఈ చిత్రంలో కనిపిస్తున్న భాగాలు గమనించండి. కనెక్టింగ్ పిన్స్, గ్లాస్ బల్బ్, ఫిలమెంట్. బల్బుని బల్బ్ హోల్డర్లో పెట్టినప్పుడు ఈ కనెక్టింగ్ పిన్స్ హోల్డర్లో ఉన్న పిన్స్కి తాకేటట్టుగా గమనించుకోవాలి. హోల్డర్కి పవర్ ఇచ్చినప్పుడు ఆ సప్లై కనెక్టింగ్ పిన్స్ ద్వారా ఈ ఫిలమెంట్ గుండా కరెంట్ ప్రవహిస్తుంది. ఫిలమెంట్లోంచి కరెంట్ ప్రవహించడం వలన అది వేడెక్కి ఆ వేడెక్కడం వలన అందులోంచి వెలుగు వెదజమ్ముతుంది. ఫిలమెంట్లో ఉన్న రెసిస్టెన్స్ R అయితే ఫిలమెంట్లోంచి ప్రవహించిన కరెంటు I అయినప్పుడు I²R సమానమైన విద్యుత్ శక్తి ఈ బల్బు గ్రహించి దాన్ని కాంతిగాను మరికొంచెం వేడిగాను మారుస్తుంది. ఫిలమెంటు వేడెక్కినప్పుడు వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని గ్రహించి అది కాలిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఇది ఒక గ్లాస్ బల్బులో పెట్టి ఆ గ్లాస్ బల్బులో ఆర్గాన్ గ్యాస్తో నింపి ఉంచుతారు. ఫిలమెంట్ని టంగ్స్టన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ బల్బులో ఉన్న లోపాలు. ఎలక్ట్రిక్ బల్బు తీసుకున్న విద్యుత్ శక్తిని కాంతిగా కాకుండా కొంత వేడిని కూడా వెదజమ్ముతుంది. ఈ వేడి అనేది లాసే కాకుండా ఈ వేడి వలన ఆ గది యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అలాగే ఎలక్ట్రిక్ బల్బులోంచి వచ్చే కాంతి పూర్తిగా తెలుపు రంగులో ఉండకపోవడం వలన ఎలక్ట్రిక్ బల్బు వలన వచ్చే కాంతి కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బల్బు మిగతా కాంతి ఉత్పత్తి చేసే సాధనాల కన్నా చాలా చీపు. అదొకటే దీనివలన లాభములు. ట్యూబ్ లైట్ గురించి తెలుసుకుందాం. ఈ కనిపిస్తున్న చిత్రంలో ఉన్న భాగాలన్నీ కలిపి ఒక ట్యూబ్ లైట్ సెట్ అవుతుంది. ట్యూబ్ లైట్ని శాస్త్రీయంగా ఫ్లోరెసెంట్ ట్యూబ్ లైట్ అంటారు. ఫ్లోరెసెంట్ ట్యూబ్ లైట్ సెట్లో ముఖ్యమైన భాగం. ఈ ఫ్లోరెసెంట్ ట్యూబ్లోంచి కాంతి వస్తుంది కాబట్టి చోకు మరియు స్టార్టరు ట్యూబు వెలగడానికి దోహదపడుతుంది. చోకు రియాక్టివ్ పవర్ తీసుకుంటుంది కాబట్టి ఆ రియాక్టివ్ పవర్ కాంపన్సేషన్ కోసం, అంటే పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఆ కెపాసిటర్ని మనం వాడతాం. ట్యూబు వెలగడం విషయంలో కెపాసిటర్ ఏ రకంగా కూడా ఉపయోగపడదు. బైమెటల్ గురించి తెలుసుకుందాం. మెటల్ అంటే లోహం, అది వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందుతుంది. అది మెటల్కి ఆ వ్యాకోచం అనేది మారుతుంది. ఇప్పుడు రెండు రకాల వ్యాకోచాలు ఉన్న మెటల్స్ని వెల్డ్ చేసినప్పుడు ఈ ఫిగర్లో ఉన్నట్టుగా అది ఒకటి వ్యాకోచం చెందుతూ ఇంకోటి వ్యాకోచం చెందకుండా ఉండడం వల్ల ఆ మెటల్ బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అవడం అనే గుణాన్ని ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా దగ్గర వాడతాం. బైమెటల్ అంటే రెండు రకాల వ్యాకోచ గుణాలు ఉన్న మెటల్స్ని వెల్డ్ చేసిన తర్వాత వచ్చే స్ట్రిప్ని బైమెటల్ స్ట్రిప్ అంటాం. ట్యూబ్ లైట్లో ఉన్న స్టార్టర్ యూనిట్కి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. స్టార్టర్ రెండు వస్తువులతో ఏర్పడుతుంది. అందులో ఒకటి డిస్క్ కెపాసిటర్, రెండవది స్విచ్చింగ్ డివైస్. డిస్క్ కెపాసిటర్ ఈ స్విచ్చింగ్ డివైజ్లో స్విచ్చింగ్ వలన వచ్చిన రేడియో ఇంటర్ఫిరెన్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ బొమ్మలో చూపిన విధంగా స్విచ్చింగ్ డివైస్ ఒక గ్లాస్ బల్బ్తో తయారై ఉంటుంది.
అందులో ఒక ఫిక్స్డ్ కాంటాక్ట్, ఒక బైమెటల్ స్ట్రిప్ కాంటాక్ట్ ఉంటాయి. ఫ్లోరోసెంట్ ట్యూబ్లో రెండు చివర్ల ఫిలమెంట్స్ ఉంటాయి, మధ్యలో మెర్క్యూరీ ఉంటుంది. ఫ్లోరోసెంట్ ట్యూబ్ గోడలకు ఫ్లోరోసెంట్ కోటింగ్ ఉంటుంది. ఈ ఫ్లోరోసెంట్ కోటింగ్ ఉండడం వల్లనే ఆ ట్యూబ్కి ఫ్లోరోసెంట్ ట్యూబ్ అని పేరు వచ్చింది. ఫ్లోరోసెంట్ ట్యూబ్ వెలుగుతున్నప్పుడు ట్యూబ్లో అల్ట్రా వైలెట్ రేస్ పుడతాయి. అవి ఈ ఫ్లోరోసెంట్ కోటింగ్ తాకినప్పుడు వేవ్ లెంత్ మారి తెల్లని కాంతి బయటికి వస్తుంది. ట్యూబ్ వెలగడానికి కావలసిన కండిషన్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ట్యూబ్లో ఉన్న మెర్క్యూరీ ముందుగా ఆవిరిగా మారాలి. రూమ్ టెంపరేచర్లో మెర్క్యూరీ లిక్విడ్లో ఉంటుంది. మెర్క్యూరీ అంటే పాదరసం. ఇలా మారడానికి స్టార్టరు మరియు ట్యూబ్ యొక్క ఫిలమెంట్స్ దోహదపడతాయి. ట్యూబ్ ఫిలమెంట్స్ మధ్యన లైట్ స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్లో ఒక స్పైక్ ఆఫ్ వోల్టేజ్ కావాలి. ఈ స్పైక్ ఆఫ్ వోల్టేజ్ స్టార్టరు మరియు చోక్ ద్వారా ఏర్పడుతుంది. మూడో కండిషన్ ఏమిటంటే ట్యూబ్ అక్రాస్గా వోల్టేజ్ కంట్రోల్డ్ అయి ఉండాలి. కంట్రోల్డ్ అంటే ట్యూబ్లోంచి కరెంటు పెరుగుతున్న కొలది ట్యూబ్ అక్రాస్గా వోల్టేజ్ తగ్గిపోతూ ఉండాలి. ఈ కండిషన్ కోసం చోక్ దోహదపడుతుంది. ట్యూబ్కి సిరీస్లో చోక్ ఉండడం వలన ఈ ట్యూబ్ అక్రాస్గా వోల్టేజ్ కంట్రోల్ అయి ఉంటుంది. అందుకే చోక్కి మరో పేరు బ్యాలస్ట్ అని కూడా పిలువబడుతుంది. ఈ ట్యూబ్ లైట్ సెట్లో మూడు కండిషన్స్ ఎలాగా సాటిస్ఫై అవుతాయో మనం ఇప్పుడు గమనిద్దాం. ట్యూబ్ లైట్ సెట్కి సప్లై ఇవ్వగానే ఏం జరుగుతుందో గమనిద్దాం. ఫిగర్ ఏ ద్వారా సప్లై ఇవ్వగానే స్టార్టర్ అక్రాస్గా వోల్టేజ్ ఏర్పడి స్టార్టర్లో ఉన్న ఆర్గాన్ గ్యాస్ ద్వారా స్టార్టర్ వెలుగుతుంది. ఈ వెలుగు వలన స్టార్టర్ బైమెటల్ వేడెక్కి ఆ బైమెటల్ వంగి ఆ రెండు కాంటాక్ట్లు క్లోజ్ అవుతాయి. కాంటాక్ట్ క్లోజ్ అవ్వగానే ఫిగర్ బిలో ఉన్న కండిషన్కి వస్తాం. ఫిగర్ బిలో గమనిస్తున్నట్టుగా చోకు రెండు ఫిలమెంట్లు సిరీస్లో ఉన్నాయి. ఈ కండిషన్ వలన రెండు ఫిలమెంట్లు వేడెక్కుతాయి. ఈ వేడెక్కడం వలన ముందు మెర్క్యూరీ ఉన్నది వేపర్ అవుతుంది. అంటే వేడి అవడం వలన మెర్క్యూరీ వేపర్ అవడం అనే మొదటి కండిషన్ మనం ఇక్కడ అయిపోయినట్టు. షార్ట్ అయిపోయిన స్టార్టర్ కాంటాక్ట్స్ చల్లబడడం వలన మళ్ళీ బయోమెటల్ వెనక్కి వంగి ఓపెన్ అవుతాయి. స్టార్టర్ ఓపెన్ అయిన వెంటనే ఈ చోక్ వలన ఈ ఫిలమెంట్ రెండు అక్రాస్గా ఒక స్పైక్ ఆఫ్ వోల్టేజ్ వస్తుంది. ఈ స్పైక్ ఆఫ్ వోల్టేజ్ వచ్చిన వెంటనే ఈ వేపర్ అయిపోయిన మెర్క్యూరీ వలన ఫిలమెంట్లు రెండింటి మధ్యన డిశ్చార్జ్ వస్తుంది. ఈ డిశ్చార్జ్ వలన అల్ట్రావైలెట్ రేస్ వచ్చి ఆ అల్ట్రావైలెట్ రేస్ ఫ్లోరోసెంట్ కోటింగ్ వలన బయటికి లైట్ వస్తుంది. ఇలా లైట్ గ్లో అవ్వడం జరుగుతుంది. ఈ ఫిలమెంట్ అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఈ స్టార్టర్లో ఉన్న ఆర్గాన్ గ్యాస్ డిశ్చార్జ్ అవ్వడానికి సరిపోదు కాబట్టి ఈ స్టార్టర్తో మరి పని ఉండకుండా అలా ఉండిపోతుంది. ఇప్పుడు వెలుగుతున్న ట్యూబ్ లైట్కి సిరీస్లో చోక్ ఉండడం వలన ఆ ట్యూబ్ అక్రాస్గా వోల్టేజ్ కంట్రోల్ అయి ఉంటుంది. అంటే మూడు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ట్యూబ్ లైట్ వెలుగుతుంది అనమాట. ఈ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ వలన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గమనిద్దాం. ఫ్లోరోసెంట్ ట్యూబ్ తెల్లని కాంతి ఇస్తుంది, తక్కువ కరెంట్ తీసుకుంటుంది. కానీ ఎలక్ట్రిక్ బల్బ్ కన్నా ఫ్లోరోసెంట్ ట్యూబ్ కొంచెం కాస్ట్ ఎక్కువ. సిఎఫ్ఎల్ బల్బ్ గురించి తెలుసుకుందాం. సిఎఫ్ఎల్ అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. అంటే ఇది ఫ్లోరోసెంట్ ల్యాంపే, కాకపోతే ఫ్లోరోసెంట్ ల్యాంప్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మినిమైజ్ చేసి చిన్న సైజులో చేస్తారు. ఫ్లోరోసెంట్ ల్యాంప్ కాంపాక్ట్ అవ్వడానికి హై ఫ్రీక్వెన్సీ వాడితే సరిపోతుంది. అందుకని ముందు సప్లైని డీసీలో కన్వర్ట్ చేసుకొని దాన్ని హై ఫ్రీక్వెన్సీ సప్లై కింద మార్చి అప్పుడు ఆ కాంపాక్ట్ బల్బ్కి ఇస్తే సరిపోతుంది. రెఫ్రిజిరేటర్ గురించి విశేషాలు తెలుసుకుందాం. రెఫ్రిజిరేటర్ అనేది ఒక హీట్ పంప్ అన్నమాట. అంటే ఫ్రిడ్జ్ లోపల ఉన్న వేడిని
బయటికి పంప్ చేస్తుంది. రిఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈ చూపించిన ఫిగర్లో ఉంటుంది. ఫ్రిడ్జ్లోని వేడి పెరగగానే బయోమెటాలిక్ స్విచ్ ఆపరేట్ అయ్యి ఆ కంప్రెసర్ని ఆన్ చేస్తుంది. మళ్ళీ టెంపరేచర్ తగ్గగానే బయోమెటాలిక్ స్విచ్ డీఆపరేట్ అయ్యి మోటార్ని ఆఫ్ చేస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే లైట్ వెలగడానికి తలుపుకి అనుసంధానంగా ఒక డోర్ స్విచ్ ఉంటుంది. ఆ డోర్ తెరవగానే ఆ స్విచ్ క్లోజ్ అవుతుంది. అప్పుడు బల్బు వెలుగుతుంది. ఎలక్ట్రిక్ ఐరన్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ ఐరన్లో హీటర్ ఉంటుంది, మళ్ళీ కంట్రోల్ చేయడానికి బయోమెటల్ స్ట్రిప్ ఉంటుంది. ఈ హీటర్ ఒక హై రెసిస్టివ్ మెటీరియల్ అన్నమాట. అది యూజువల్గా నిక్రోమ్ వైర్తో తయారు చేయబడి ఉంటుంది. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్స్ క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి హీటర్ వేడెక్కుతుంది. ఎప్పుడైతే ఐరన్ యొక్క వేడి మన సెట్ టెంపరేచర్ కానీ పెరిగిందో ఆ బయోమెటాలిక్ స్ట్రిప్ కాంటాక్ట్స్ని ఓపెన్ చేస్తుంది. మళ్ళీ ఓపెన్ అవ్వడం వల్ల కూల్ అవుతుంది కాబట్టి మళ్ళీ కూల్ అయిన తర్వాత మళ్ళీ బయోమెటల్ పైకి వెళ్ళిపోయి ఈ కాంటాక్ట్స్ని క్లోజ్ చేస్తుంది. అలాగా టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఈ బయోమెటల్ స్ట్రిప్ వాడతారు అన్నమాట. కాంటాక్ట్స్ ఓపెన్ అయినప్పుడు హీటర్కి సప్లై వెళ్ళకపోవడం వల్ల కూల్ అవుతుంది. ఎలక్ట్రిక్ గ్రైజర్లో కూడా ఎలక్ట్రిక్ సర్క్యూట్ సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే వాటర్ నిండిన వాటర్ ఆగిపోవడానికి స్టాపర్స్ అవి ఉంటాయి, కానీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మాత్రం సేమ్ ఇదే ఉంటుంది. మిక్సీ లేకపోతే గ్రైండర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిక్సీ గ్రైండర్లో హై స్పీడ్ సింగిల్ ఫేజ్ మోటార్ ఉంటుంది. అది రిపల్షన్ టైప్ మోటార్ అన్నమాట. ఆ మోటార్కి ఒక స్పీడ్ కంట్రోల్ స్విచ్, ఓవర్లోడ్ రిలే, ఒక ఇండికేటర్ లైటు, ఈ మూడు ఉంటాయి. ఈ కనిపిస్తున్న ఫిగర్లో ఓవర్లోడ్ రిలే అరేంజ్మెంట్ గమనించండి. అది మోటార్ తీసుకునే కరెంట్ బట్టి ఒక రెసిస్టెన్స్ ద్వారా ఇచ్చారు. ఆ రెసిస్టెన్స్ దగ్గర వేడి కరెంట్కి ప్రపోర్షనల్ I2తో ప్రపోర్షనల్గా ఉంటుంది. అందువల్ల ఓవర్లోడ్ అంటే కరెంట్ ఎక్కువ వాడుతున్నప్పుడు వేడి ఎక్కువ అయ్యి ఆ బయోమెటల్ మళ్ళీ సేమ్ బయోమెటల్ యాక్ట్ అయ్యి ఆ కాంటాక్ట్స్ని ఓపెన్ చేస్తుంది. స్పీడ్ కంట్రోల్ ఏమో వైండింగ్ నుంచి వేరే ట్యాప్స్ తీసుకొస్తారు. ఒక్కొక్క ట్యాప్ ద్వారా ఒక్కొక్క స్విచ్చింగ్ చేయడం వల్ల మోటార్ స్పీడ్ మారుతూ ఉంటుంది.